జిఎస్టీ 2.0 వల్ల వస్త్ర రంగానికి వచ్చేలేకే కన్జ్యూమర్కి నిన్నటిదాకా ₹1000 పైబడిన వస్త్రాలు, రెడీమేడ్ వస్త్రాల పైన 12% జిఎస్టీ ఉండింది. ₹1000 లోపల వస్త్రాలపైన 5% జిఎస్టీ ఉండింది. కానీ ఈ కొత్త రిఫార్మెంట్స్ తర్వాత ఆ 12% కూడా 5% తీసుకొని వచ్చారు. సో ఉదాహరణకి ఒక ₹2000 ఒక రెడీమేడ్ గౌను, మన బాబుకో పాపకో రెడీమేడ్ డ్రెస్సు, లేదా ఒక రెడీమేడ్ ప్యాంటు, మీరు పంజాబ్ డ్రెస్సు కొనాలి అంటే గతంలో ₹240 జిఎస్టీ రూపంలో కట్టాల్సి వచ్చేది. మాకు శుభమస్తు షాపింగ్ మాల్కి ₹2000 ఇస్తే ₹240 గవర్నమెంట్కి ఇవ్వాల్సి వస్తుంది. దానిలో ₹120 స్టేటు, ₹120 సెంట్రల్ తీసుకుంటుంది. ఆ తీసుకున్న సెంట్రల్ కూడా మళ్ళీ తిరిగి సుమారుగా 42% స్టేట్కి ఇస్తున్నది సెంట్రల్. ఇది కానీ ఇప్పుడు అదే ₹2000 డ్రెస్ కానీ మీరు కొన్నారంటే ₹100 మాత్రం జిఎస్టీ పడుతుంది, 5%కి వచ్చింది. కాబట్టి ఒక డ్రెస్ పైన మీకు ₹140 ఆదాయం వస్తుంది. సో ఆ విధంగా మీకు 12%లో ఉండేటువంటి స్లాబ్ని 5% తీసుకురావడం వల్ల నెట్ 6.25% కన్జ్యూమర్కి బెనిఫిట్ పొందుతున్నారు.